హాయ్ విను. కాకినాడలో బయటకు వెళ్తే ఇంటికి తిరిగి సేఫ్గా వస్తాం అన్నది ఒక డౌటే. ఎందుకంటే అనేక ప్రాబ్లమ్స్, రోడ్స్ అవ్వచ్చు, కేబుల్స్ అవ్వచ్చు, ట్రాఫిక్ సమస్యలు అవ్వచ్చు, రకరకాల సమస్యలతో మనం భయపడుతూ బయటికి వెళ్ళాలి. అదేవిధంగా ఇంటికి రావాలి. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే రైతు బజార్ ఎదురుగుంట, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగుంట, రైతు బజార్ ఎదురుగుంట కేబుల్స్. ఈరోజు సండే చాలా బిజీగా ఉంది. అందరూ కాయగూరలు కొట్టడానికి వచ్చారు. చూడండి కేబుల్స్ అంత దారుణంగా వేలాంటాయి. చూడండి, మీరే చూడండి. అసలు యాక్చువల్గా ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఈ కేబుల్స్ లైవ్ కేబుల్స్ అనుకోండి, కట్ అవుతే వెంటనే ఆ కేబుల్ కంపెనీ వాళ్ళు దాన్ని సరి చేస్తారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే లైవ్ కేబుల్స్ కావో, ఎప్పుడో వేసినవి, పనికిరానివి కూడా. కాకినాడలో మేజర్ కేబుల్స్ ఏంటి, పనికిరాని కేబుల్స్ ఉంటాయి. సో అవి ఎప్పుడో ఏవో కంపెనీస్ 10 సంవత్సరాల ముందు ఇన్స్టాల్ చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు కూడా. ఇప్పుడు 2-3 కంపెనీస్ మాత్రమే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, అదేవిధంగా కేబుల్ ప్రొవైడర్స్ ఉన్నారు. ఈ విషయాన్ని మొత్తుకొని నేను గత 5 సంవత్సరాలుగా మున్సిపాలిటీకి గ్రీవియన్స్ పెడుతూనే ఉన్నాను. ఎవరి కోసం? నా కోసం కాదండి. కొంతమంది కామెంట్స్లో అడుగుతారు, ఎవరి కోసం? మీకోసం, నా కోసం కూడానండి. సో ఈ తరుణంలో పెట్టినప్పుడు ఇదేంటంటే, మన పీజీఆర్ఎస్ పెట్టినప్పుడు, గ్రీవియన్స్ పెట్టినప్పుడు ఒక లెవెల్ తర్వాత ఇంకో లెవెల్ వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ సచివాలయ సిబ్బంది, తర్వాత ఏఈడిఈ, తర్వాత ఎస్సీ, తర్వాత మున్సిపల్ కమిషనర్. మున్సిపల్ కమిషనర్ లాగిన్కి వచ్చినప్పుడు వెంటనే ఆయన ఫోన్ చేస్తారు నాకు. ఎప్పుడంటే 16 డిసెంబర్ 2025 పోయిన డిసెంబర్లో నాకు వెంటనే ఫోన్ చేస్తారు. ఎందుకంటే ఆయన లాగిన్లో ఉంది కదా, మళ్ళీ బయట తోసేయాలి కదా. ఇన్నికి చేసి మళ్ళీ నాకు ఏమని చెప్పారంటే, వెంటనే దీన్ని తీసుకొచ్చి మేము ఇంజనీరింగ్ సిబ్బందికి అప్పచెప్తున్నాం. టౌన్ ప్లానింగ్కి మీరు కంప్లైంట్ పెట్టారు, ఇంజనీరింగ్ సిబ్బందికి అప్పచెప్తున్నాము. అవసరం లేని కేబుల్స్ అన్ని వీళ్ళు తీసేస్తారని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. అది మీరు డిస్ప్లేలో చూస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతకాలం అయిందండి? 1 మంత్ దాటింది. సో 2nd మంత్ రన్ అవుతుంది. అయినప్పటికీ ఎక్కడ కేబుల్స్ రిమూవ్ చేయలేదు, అన్వాంటెడ్ కేబుల్స్. ఏమండి, దీనికి ఎక్కడైనా హ్యాంగ్ అవ్వో, లేకపోతే బండికి తగిలి డ్రాగ్ అవ్వో, చనిపోతే ఎవరు బాధ్యులండి? ప్రాణం పోతే తిరిగి వస్తుంది. ఏంటి రెక్లెస్నెస్? సో KMCలో ఏ కంప్లైంట్ పెట్టండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే నిధులు లేవు. నేను చెప్పాను, మీ దగ్గర నిధులు లేకపోతే ఈ కేబుల్స్ రిమూవ్ చేస్తారు కదా, ఈ కేబుల్స్ని స్క్రాప్లో అవ్వండి, మీకు నిధులు వస్తాయని చెప్పా. మాకు అవసరం లేదండి, మా దగ్గర స్టాఫ్ ఉన్నారని చెప్పి ఆయన మున్సిపల్ కమిషనర్ గారు ఎవరో చెప్పడం జరిగింది. ఈరోజు ఇప్పటివరకు తీయలేదు, దాని గురించి ఆలోచించలేదు. దీన్ని ఏం చేయమంటారు? మీ యొక్క ఒపీనియన్. ఇది డేంజరా కాదా అన్నది మీరు మీరు కూడా ఇలాంటివి చూస్తున్నారా? మీరు సఫర్ అవుతున్నారా? సఫర్ అవుతే ఏమిటి మీ యొక్క రియాక్షన్ అనేది ఇక్కడ కమెంట్ చేయండి దయచేసి. ఎందుకంటే మన అందరూ మాట్లాడితేనే ఇలాంటి విషయాలు సెట్ రైట్ అవుతాయి. మీ ఒపీనియన్స్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.